అన్నవరం ప్రసాదం బుట్టలో ఎలుకల వ్యవహారంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు ఉన్నతాధికారులు స్పందించారు. ఇద్దరు దేవస్థానం ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ప్రసాదం బుట్టలపై ఎలుకలు ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. ప్రసాదం కౌంటర్లోకి ఎలుకలు రాకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అన్నవరం ప్రసాదం బుట్టలో ఎలుకల వ్యవహారంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు ఉన్నతాధికారులు స్పందించారు. ఇద్దరు దేవస్థానం ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ప్రసాదం బుట్టలపై ఎలుకలు ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. ప్రసాదం కౌంటర్లోకి ఎలుకలు రాకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు. పవన్, అన్నవరం దేవస్థానంలో భక్తులకు విక్రయించే ప్రసాదాల విషయమై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం కలకలం రేపుతుంది. ప్రధానంగా ప్రసాదాలు విక్రయించే బుట్టల్లో యథేచ్ఛగా ఎలుకలు తిరుగుతున్న దేవస్థాన సిబ్బంది ఏమాత్రం పట్టించుకోరు. దీనికి ఇటీవల కొంతమంది భక్తులు అన్నవరం హైవే మీద ప్రసాదాలు కొనుగోలు చేస్తుండగా ఎలుకలు కనిపించిన విషయం ప్రశ్నించగా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇది సోషల్ మీడియాలో ఇది విపరీతంగా హల్చల్ చేస్తున్న నేపథ్యంలో దీనిపై అధికారులు కూడా స్పందించారు. దీనిపై వరుసగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా కథనాలు రావడంతో ఎట్టకేలకు అధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ప్రసాదంలో ఎలుకలు తిరుగుతున్న ఏమాత్రం పట్టించుకుని ఇద్దరు సిబ్బందిని ఈవో త్రినాథరావు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క ఎలుకలు రాకుండా ఉండడం కోసం తాజాగా ప్రసాదం కౌంటర్లో మొత్తం రక్షణ వ్యవస్థను పూర్తి స్థాయిలో పటిష్టం చేశారు. ఫెన్సింగ్ ఏర్పాటుతో పాటు గాజు సంబంధించి ఒక డోర్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రసాదం కౌంటర్లో పైనుంచి కూడా ఎలుకలు వచ్చే ప్రమాదం ఉందని గ్రహించి అందులో భాగంగా సీలింగ్ నిర్మాణంపై కూడా అధికారులు దృష్టి సారించారని చెప్పాలి. పవన్. రైట్, థ్యాంక్ యూ అప్పారావు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.